మా ఫస్ట్ బాబుకి 8 మంత్స్ కంప్లీట్ అయిన కాడి నుంచి పెట్టిన ఫుడ్ అయితే ఇదే. నేనైతే దీన్ని 1 వీక్లో 2 టైమ్స్ ఆర్ 1 టైం పెట్టేదాన్ని. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. బియ్యం తర్వాత ఎర్ర కందిపప్పు అంటారు కదా, మసూర్ దాల్ అని, అంటే మైసూర్ పప్పు అని కూడా అంటారు, దాన్ని తీసుకోండి. అది లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు తీసుకోవడం వల్ల దీంట్లో ఐరన్ ఇంకా మంచి ఫైబర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది. పెసరపప్పు కూడా మంచిదే. క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ని మొత్తం పైన పీల్ తీసుకొని ఇంకా వేస్ట్ మెటీరియల్ అనిపించినవి మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడే సాలిడ్స్తో స్టార్ట్ చేసే పిల్లలకైతే క్యారెట్ని తురిమి తీసుకోవాలి. ఇలాగా ఇంకొక ప్యాన్ పెట్టుకొని, నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. నార్మల్గా గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు. కుక్కర్ అయితే కొంచెం మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లోకి గీ యాడ్ చేసుకున్నాను. గీలో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. 2 లేదా 3 వేయాలని పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఎర్రకందిపప్పు బియ్యం కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మంచి క్యారెట్ ముక్కలతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇందాకలా మొత్తం కలిపి 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను సాలిడ్స్ అనేవి. దీంట్లోకి లిక్విడ్ ఎంత యాడ్ చేయాలంటే అంటే వాటర్ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ లెక్క, 1.5కి 3 అండ్ ఇంకా కొంచెం మెత్తగా కావాలి కాబట్టి ఇంకా 1.5 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకున్నాను. పప్పులు అవి ఏమన్నా కొద్దిగా కింద అంటుకొని ఉంటాయి కాబట్టి ఒకసారి మొత్తం కలుపుకొని దగ్గర కనుక్కొని విజిల్ పెట్టుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్కి 5 లేదా 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. నేను పోసిన వాటర్ ఇంకా కొంచెం తక్కువే అయింది, లైట్గా అడుగంటింది. ఇలా అయ్యాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీరు తురుము కానీ వేసుకుంటే ఇంకా బాగా మిక్స్ అవుతుంది. ఇలా ముక్కలు ఉన్నా కానీ మా బాబు పెద్ద బాబే కాబట్టి మా బాబుకి పెట్టేస్తాను. చిన్న బాబుకి ఏమో ముక్కలు కొంచెం పక్కకి పెట్టి పెడతాను. దీనివల్ల కంటి చూపు అనేది మంచిగా ఉంటుంది. పిల్లల టమ్మీ కూడా చాలా ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ నైట్ టైం కానీ ఈ ఫుడ్ పెడితే నైట్ తిన్న తర్వాత ఎక్కువసార్లు పాలకు లేకుండా ఉంటారు. చిన్నపిల్లలు ఉంటారు కదా, పాలు తాగే పిల్లగాళ్ళు, వాళ్ళు ఎక్కువసార్లు లేకుండా ఉంటారు. పెద్ద పిల్లలకు కూడా చాలా కడుపు నిండుగా అనిపించి ఊక లెగిచి ఏడవరు.